భారతదేశం గర్వపడేలా రజత పతకం సాధించిన పివి సింధుకు గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఘన సన్మాన కార్యక్రమంలో కోచ్ గోపీచంద్కు మాత్రం అతి భయంకరమైన చేదు అనుభవం ఎదురైంది. ఈసారి స్వర్ణం సాధించేలా మంచి కోచ్లను పిలిపించి సింధుకు కోచింగ్ ఇప్పిస్తామంటూ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ అన్న మాటలు ఖచ్చితంగా దేశం గర్వించదగిన ఆటగాడు మరియు కోచ్ అయిన గోపీచంద్కు అవమానమే. ఆయన మహమ్మద్ అలీ మాటలను పెద్ద సీరియస్ గా పట్టించుకోకపోయినప్పటికీ ఇలాంటి వ్యవహారాల్లో చాలా చురుగ్గా వ్యవహరించే మంత్రి కేటీఆర్ స్వయంగా తాను గోపీచంద్కు సారీ చెప్పినట్లు తెలుస్తోంది. సింధుకు పతకం రావడంతో ఆమెలోని ప్రతిభ పాత్ర ఎంత ఉన్నదో ఆ ప్రతిభకు మెరుగులు దిద్ది వెలికి తీసుకొచ్చిన కోచ్ గోపీచంద్ పాత్ర కూడా అంతే ఉన్నదని నిపుణులందరూ కూడా కితాబిస్తున్నారు. స్వయంగా పతకం సాధించిన సింధు కూడా తనకు పతకం రావడం వెనుక గోపీచంద్ కృషి ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్నారు. అయితే సింధును మాత్రం తెలంగాణ బిడ్డలాగా, గోపీచంద్ను పరాయి బిడ్డలాగా ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ చూస్తున్నారో ఏమో తెలియదు కానీ మా బిడ్డ బంగారు పతకం సాధించేలాగా విదేశాల నుంచి కోచ్లను పిలిపించి మంచి శిక్షణ ఇప్పిస్తామని మహమ్మద్ అలీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సహజంగానే చాలా వివాదాస్పదం అయ్యాయి. మళ్లీ కాస్త సర్దుకుంటూ గోపీచంద్ కూడా గొప్ప కోచే అని ఆయన చెప్పారు. అయితే డిప్యూటీ సీఎం మాటలు గోపీచంద్కు ఖచ్చితంగా మనస్తాపాన్ని కలిగించాయి. దీనికి సంబంధించి గోపీచంద్ సీరియస్ గా బాధపడకుండా మంత్రి కేటీఆర్ పూనుకుని ఆ తర్వాత గోపీచంద్తో సాంత్వన వచనాలు చెప్పినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం బుద్ధిపూర్వకంగా అన్న మాటలు కాదని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటూ జరిగిన దానికి తాను నొచ్చుకుంటున్నట్లుగా సారీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంత చెడ్డా కేటీఆర్ ఇలాంటి విషయాల్లో ముందుంటారని, అవతలి వాళ్లు నొచ్చుకోకుండా వ్యవహారం ప్యాచప్ చేయడానికి ఆయన తనే సారీ చెప్పాడని అంతా అనుకుంటున్నారు. సింధు రజత పతకం సాధించినందుకు కోచ్ కు కూడా ₹1 కోటి నజరానా ప్రకటించడం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన గొప్ప పనే కావచ్చుగాక. గోపీచంద్ విషయంలో ఆ కానుక కలిగించిన ఆనందం కంటే ఇలా డిప్యూటీ ముఖ్యమంత్రి అన్న మాటలు కలిగించిన బాధే ఎక్కువగా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.